హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశురెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా 1 కప్పు బియ్యం పిండితో ఇలా స్నాక్స్ అయితే చేసి పెట్టండి పిల్లలకి. అప్పటికప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి, సింపుల్గా అయిపోతుంది అనమాట. ఇంట్లో ఉన్న వాటితోటే ఇలా చేసుకోండి, చాలా క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటాయి. నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఇలా 1 కప్పు అయితే బియ్యం పిండి తీసుకోవాలి. నేను ఈ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నాను, జల్లెడ పట్టుకున్నాను. ఇదే కప్పుతో 1/2 కప్పు శనగపిండి అయితే యాడ్ చేసుకోవాలి. చూసారా, 1 కప్పు బియ్యం పిండికి 1/2 కప్పు శనగపిండి యాడ్ చేసుకొని ఈ రెండు కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. చూసారా, ఇదంతా కూడా పిండి 1/2 కప్పు శనగపిండి అలాగే 1 కప్పు బియ్యం పిండి యాడ్ చేసుకొని రెండు కూడా మొత్తం కలిసే విధంగా ఇలా ఒకసారి అయితే కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక మిక్సీ జార్ తీసుకొని ఇందులో అయితే మనం ఒక 3 పచ్చిమిర్చి అలాగే ఒక వెల్లుల్లి రెబ్బలు అలాగే 1 స్పూన్ జీలకర్ర 1 స్పూన్ వాము అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 గుప్పెడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇలా యాడ్ చేయడం వల్ల మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, మీకు ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 కప్పు బియ్యం పిండికి నేను 1 కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా కొన్ని యాడ్ చేశాను అనమాట. ఒక చిన్న హాఫ్ అయితే 1 కప్ అయితే సరిపోతుంది. 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇందులో కొంచెం కారం అలాగే పసుపు అలాగే తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇందులో పసుపు ఉప్పు కారం అయితే టేస్ట్కి తగినంత వేసుకోండి, ఎందుకంటే నేను ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేశాను కాబట్టి కొంచెం అయితే వేసుకున్నాను. అలాగే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకొని వాటర్ అంతా కూడా మరిగేంత వరకు అయితే మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు మనమైతే 1 టేబుల్ స్పూను నెయ్యి అయినా లేదంటే వెన్న అయినా లేదంటే బటర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే బటర్ వేసుకున్నాను 1 టేబుల్ స్పూను. మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి, ఏం లేకుంటే ఆయిల్ అయినా 1 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. నేనైతే బటర్ అయితే వేసాను 1 టేబుల్ స్పూను. మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు. చూసారా, ఇలా మరుగుతుంటే నేను బటర్ అయితే 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇదంతా కూడా కరిగేంత వరకు అయితే ఇలా ఒకసారి కలుపుకోవాలి. చూసారా, బటర్ అంతా కూడా ఈ వాటర్లో కలిసేంత వరకు ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా పిండి కలిపి పెట్టాం కదా, అది కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ఇదంతా వాటర్లో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇదంతా పిండి అంతా కూడా మంచిగా ఇందులో కలిసే విధంగా అంతా కలుపుకోవాలన్నమాట. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అయితే పక్కకు పెడితే మనకు చల్లారుతుంది. కొంచెం చల్లారిన తర్వాత మనం చేయితో మంచిగా కలుపుకోవాలి. ఇది కొంచెం వేడిగా ఉందన్నమాట, అందుకే ఇంకా నేను గ్యాస్ ఆఫ్ చేసి కలుపుకుంటున్నాను. ఇలా గ్యాస్ ఆఫ్ చేసుకొని అంతా కూడా కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టేస్తే మనకు కొంచెం చల్లారుతుంది, మనకు చెయ్యికి కాలకుండా ఉంటుందన్నమాట. చూసారా, ఇలా ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసి ఇంకో బౌల్లో అయితే వేసుకుంటున్నాను. ఇదంతా కూడా వేసి మనం చేయితో అయితే కలుపుకోవాలి. మనకి ఎంత మంచిగా వీలైతే అంత మంచిగా కలుపుకోవాలన్నమాట. మీరు కొంచెం వాటర్ తక్కువ అయితే కొంచెం చేయి తడుపుకుంటూ కూడా కలుపుకోవచ్చు. మనకు కొంచెం గట్టిగా ఉంటేనే బాగా వస్తాయి. కొంచెం మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండే విధంగా కలుపుకోండి. ఇక్కడ నాకు కొంచెం బాగా వేడిగా ఉందన్నమాట, అందుకోసమే నేను కొంచెం చెయ్యి వాటర్లో డిప్ చేసుకుంటూ ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకుంటున్నాను. ఒక 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. నాకు కొంచెం గట్టిగా పడింది అనమాట, అందుకోసమే ఒక 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా పిండి అంతా కూడా మంచిగా వచ్చేంత వరకు అయితే కలుపుకుంటున్నాను. చూసారా, ఇలా అంతా కలిసే విధంగా కలుపుకోండి. చూసారా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది అనమాట, మరీ మెత్తగా అవసరం లేదు. ఇలా కొంచెం సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. ఇలా కలిపేసుకొని మనకు మురుకుల పావు ఉంటుంది కదా, అందులో ఇలా బ్లేడ్ వస్తుంది కదా, అదైతే ఇలా పెట్టేసుకొని ఆయిల్ రుద్దేసుకొని మనం ఒత్తుకోవడమే. మీరు కావాలంటే మురుకుల్లాగా చేసుకుంటాం కదా, ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. నేను 2 విధాలుగా చేశాను. ఇలా రిబ్బన్ లాగా చేశాను, మురుకుల్లాగా కూడా చేశాను అనమాట. మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేసుకోవచ్చు. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు, చాలా క్రిస్పీగా వస్తాయి. అప్పటికప్పుడు 10 మినిట్స్లో చేసుకోవచ్చు అనమాట. ఈ రెసిపీ అయితే మనకు ఇంట్లో ఉన్న వాటితో ఇలా సింపుల్గా చేసుకోవచ్చు మురుకులు. చూసారా, ఇంకా మురుకుల పావులో పెట్టేసుకొని ఇలా రిబ్బన్ లాగానైతే ఒత్తుకోవడమే. చూసారా,
ఇలా మీకు ఎంత కావాలంటే అంత అయితే వేసుకోవచ్చు. నేనైతే ఇంక ఇలా వేసేసి మధ్యలో చిన్న చిన్నగా కట్ చేశాను అనమాట. ఇలా చిన్న చిన్న పీసుల్లాగా అయితే పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పేసి ఇంకా నేనైతే ఈ విధంగా కట్ చేసుకున్నాను చాకుతో. మీరు కావాలంటే ఇలా పెద్దగా కూడా వేసుకోవచ్చు, డైరెక్ట్ ముక్కుల్లో కూడా వేసుకోవచ్చు అనమాట. నేనైతే ప్లేట్లో వేసేసి చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇంకా చిన్న చిన్న పీసులు అయితే ఇంకా నేను కడాయిలో వేసేసుకున్నాను. చూసారా, ఇలా చిన్న చిన్నగా ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, చూడ్డానికి కూడా బాగుంటుందని చెప్పేసి ఇలా చిన్న పీసులు అయితే కట్ చేసుకున్నాను. ఇదే విధంగా అన్నీ కూడా రెడీ చేసి ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి. చూసారా, ఇంకా అన్నీ కూడా ఇలా ఇదే విధంగా రెడీ చేసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇవి మీ కడాయిలో ఎన్ని పడతాయో అన్ని వేసుకొని అటు ఇటు మంచిగా కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా క్రిస్పీగా అవుతాయి అన్నమాట. మనం ఇలా కాల్చుకుంటే సరిపోతుంది. చూసారా, కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే అటు ఇటు కలుపుతూ మనం వేయించుకోవడమే. చూసారా, ఇలా మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇవైతే తీసి ఒక ప్లేట్లో వేసుకుందాము. మీరు కావాలంటే ఇలా వేసుకోవచ్చు, లేదంటే మురుకుల్లా కూడా ఉతుకోవచ్చు. నేను అలా కూడా చూపిస్తాను చూడండి. ఇంకా ఇదే విధంగా అన్నీ కూడా వేసేసి డీప్ ఫ్రై చేసుకోవడమే. చాలా బాగున్నాయి, తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంక కొంతమందికి షేర్ అవుతుందన్నమాట. ఇక్కడ చూసారా, ఇక్కడ నేను మురుకుల్లా కూడా ఒత్తుకొని ఇంకా ఇలా వేసుకుంటున్నాను. ఇలా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఇవి కూడా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవడమే. చూసారా, ఇలా కూడా చేసుకోవచ్చు, రెండు విధాలుగా చేసుకోవచ్చు అన్నమాట. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మిగతావి కూడా ఇలానే చేశాను. చూసారా, ఫైనల్గా మనకు స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి. చూసారా, టీలోకైనా బాగుంటాయి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చాయనేది కూడా. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూసారా, ఇక్కడ నేను చూస్తున్నారు కదా, చాలా క్రిస్పీగా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.